శ్రీకాకుళం జిల్లా టెక్కల పరిధిలో దివ్యాంగుల పింఛన్పై అధికారులు విచారణ ప్రారంభించారు. కోటబొమ్మలలోని దంత గ్రామంలో దివ్యాంగుల బోగస్ ఫంక్షన్లో నిగ్గు తేల్చేందుకు అధికారులు చేపట్టారు. ఇక బోగస్ ఫంక్షన్లు ఉన్నాయంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకొని 72 మంది దివ్యాంగులుగా చలామణి అవుతున్నట్లు తేల్చారు. ఇక గ్రామంలో ఉన్న ఫేక్ ఫంక్షన్లన్నీ గత ప్రభుత్వంలో జరిగినవేనని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు విన్నవించారు. పెన్షన్ అనేది తనిఖీ చేశారు. వాటి ద్వారా ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికెట్ని గుర్తించడం జరిగింది. దాని మీద నిన్న శ్రీకాకుళం అదే మన కిమ్స్ హాస్పిటల్ నుంచి అందరూ వచ్చి వెరిఫై చేశారు. ఇంకేంటంటే సమాచారం ఫేక్ అయితే మాత్రం వాస్తవంగా ఉన్నాయి సార్. ఇక్కడ ఎక్కువ సర్టిఫికెట్లు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం వారు సరైన చర్య తీసుకున్నారు. ఇటీవల జరిగినటువంటి సామాజిక తనిఖీలో భాగంగా అన్ని గ్రామాల్లో పెన్షన్లపై వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే దంత గ్రామ సచివాలయ పరిధిలో 78 వికలాంగ పెన్షన్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వీటిని సామాజిక తనిఖీ బృందం వారు విచారణ చేసినప్పుడు సుమారు 60 వరకు పెన్షన్లు అనర్హతగా ఉండి పొందుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే 27వ తారీఖున జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్లో భాగంగా వీటిపై చర్చించడం జరిగింది. దీనిపై స్పందించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, PDDRDA, AD డిజబుల్ వెల్ఫేర్ మరియు DCHS గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఫామ్ చేసి 28వ తారీఖున దంత గ్రామ సచివాలయం పంపించడం జరిగింది. అయితే ఆ రోజు